హాయ్ వదిన, బాగున్నావా? బాగున్నా నిర్మల, నువ్వు బాగున్నావా? నిన్న షాపింగ్కి వెళ్దామన్నారు, ఎందుకు రాలేదు వదిన? ఏ పని ఉండే, అందు గురించే రాలేదు. నువ్వు పోయినట్టున్నావుగా. మా చిన్న పాప ఉంది కదా, చిన్న పాప వాళ్ళ ఫ్రెండ్ అన్నమాట, కొత్తగా బొటిక్ పెట్టుకుంది. ఆంటీ నువ్వు రావాలి, నువ్వు రావాలి రావాలని మస్తు ఫోర్స్ చేసింది తెలుసా. నేను వెళ్ళకపోతే అసలు అది షాపే తెరానని చెప్పింది. అవునా, నిన్న వెళ్ళినా కదా వదిన. ఇక ఒక 10,000కి అబవ్ ఉన్న శారీస్ ఒక 5 తీసుకున్నా. పాప ఫోన్పే చేస్తానంది, పెద్ద పాప. ఇక అమెరికాలో ఉంటుంది కదా పాప, కన్సీవ్ అయింది. నేను వెళ్దామనుకున్నా కానీ ఈ మంత్లో కొంచెం వర్క్ ఉంది. మీ అన్నయ్యకి చాలా బిజీ అయిపోయిండు. ఇక నేను పోతే మళ్ళా ఆయనకి హెడేక్ వస్తుంది. ఆయన ఎవరు వండినా తినడు అసలు, నేను వండితేనే తింటాడు. ఆయన తినేది 4 మెతుకులు, ఇక మళ్ళీ నేను పెట్టకపోతే తినడు అసలు. మీ అన్నయ్య చాలా కండిషన్ తెలుసా అసలు. మీ అల్లుడు రమ్మన్నాడా నిన్ను? మా అల్లుడు అయితే నేను అమెరికాకి వెళ్ళాగానే అత్తయ్య ఇక్కడికి వెళ్దాందా, అత్తయ్య అక్కడికి వెళ్దాందా అని షాపింగ్ అంటాడు, ఇటు తీసుకుపోదామంటాడు, ఆడ తీసుకో. అబ్బో మస్తు తిప్పిస్తాడు తెలుసా. నాకు అసలు ఓపికనే ఉండదు. కానీ అల్లుడు ఫీల్ అవుతాడని నేను వెళ్తా వదినా, అట్లా చేస్తాడు, బాగా చూసుకుంటాడు నన్ను. మీ అన్నయ్యని కూడా. నేను వచ్చినప్పటి నుంచి ఈ నెక్లెస్కే చూస్తున్నా, నాకు అర్థమైపోయింది. ఈ నెక్లెస్ పెద్ద పాప కొనిచ్చింది అనమాట. మమ్మీ నువ్వు అసలు గోల్డ్ మాత్రమే వేసుకోవాలి మమ్మీ, రోల్డ్ గోల్డ్ అసలు వేసుకోవద్దు, ఆ బ్యాంగిల్స్ కూడా గోల్డే వేసుకోవాలి మమ్మీ, అసలు ఇట్లాంటి చీపి వేసుకోకు, నాకు చాలా ప్రెస్టేజ్ పోతుంది అంటది. ఓ మస్తు ఇది చేస్తారు తెలుసా వదిని. ఇవేనా ఎట్లా అంటే ఇంటికాడ గావనండి ఉన్నాయి అన్నట్టు, వస్తే ఎట్లా కొడుతుంది. ఏంటి వదినా ఏదో అంటున్నావు? మీ పిల్లలు మీ అల్లుడు బాగా చేసుకుంటారు, ఎంతైనా మీ అదృష్టవంతరాలు. ఫస్టే మంచి సంబంధం చూసి ఇవ్వాలి వదిన, తర్వాత బాధపడితే ఏముంటుంది చెప్పు. నేనైతే జల్లెడ వడబోసిన. బా ఎన్ని మ్యాచెస్ వచ్చినాయి అనుకో. మా పాప నువ్వెవరిని తీసుకొస్తే వాళ్ళని చేసుకుంటావు మమ్మీ అంటది. ఇక నాకే మరీ దాన్ని ఒక్కటేసారి బాయిలో తోయొద్దు అనేసి వెతికి సంబంధాలన్నీ వెతికి ఇప్పుడున్న సంబంధాన్ని ఖాయం చేసినాం. అల్లుడు అయితే చాలా మంచివాడు వదిన, చాలా అంటే చాలా మంచివాడు. మీ అల్లుడు మంచివాడు కాదట కదా, పాపని టార్చర్ పెడతాడట కదా. నాకు అట్లా అయితే నచ్చదు వదిన, నిజంగా అమ్మాయిలను టార్చర్ పెట్టేటోళ్ళు